ఇక 3.5 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి సాధారణ ఎలక్షన్స్ పక్కన పెడితే స్థానిక ఎలక్షన్స్ ఉంటాయి. సో పంచాయతీ ఎలక్షన్స్. సో మీ కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో, బీసీ డిక్లరేషన్ విషయంలో అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే కామారెడ్డి డిక్లరేషన్ చేసి 42% రిజర్వేషన్ కల్పించే స్థానిక ఎలక్షన్స్కి పోతామన్న ఒక భరోసాని, ఒక హామీని బీసీ నాయకులకు ఇచ్చారు. బీసీ బిడ్డలందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పిండ్రు అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు. మరి ఇప్పుడు వాళ్ళు మాట తప్పడాన్ని ఎట్లా చూస్తారు? కులగణన చేసేసినాం మేము, అయిపోయింది అంటున్నారు. తీర్మానాల వరకే ఉంది, చట్టం చేయట్లేదు. సో దీన్ని ఎట్లా చూస్తారన్న? కులగణన విషయంలో చట్టం చేయాల్సిందే. సరే, ఇక మీరు కరెక్ట్ లెక్కలు చేయలేదు, సరే చేసిన కాడికి చేసి అయిపోయింది. రేపు 12వ తారీఖు నుంచి అసెంబ్లీ సెషన్ నడుస్తుంది కాబట్టి అందులో చట్టం చేయాలి. విద్యా ఉద్యోగాల అదేవిధంగా రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లకు చట్టం చేసి కేంద్రాన్ని పంపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ చట్టం అనేది ఇప్పటికైనా లీగాలిటీగా మంచి శాస్త్రీయమైనటువంటి డేటాతోటి, చిత్తశుద్ధితోటి, బీసీలకు నిజంగా అన్యాయం జరుగుతుంది, బీసీ బిడ్డలు ఉద్యోగాల్లో, విద్యలో, రాజకీయ రంగంలో రాలేకపోతున్నారు కాబట్టి వీళ్ళకు రావాలి అనే ఒక సంకల్పంతో చట్టం చేయాలి. లేకపోతే తూతూ మంత్రంగా చేసి హడావిడి చేసి మొన్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టాడు. ఒకరోజు అసెంబ్లీ సమావేశం పెట్టాడు. అసెంబ్లీ సమావేశం ఎందుకు పెడుతుండో సాయంత్రం దాకా కొని తెలియదు. ఆ అసెంబ్లీ సమావేశాల్లోనే మళ్ళీ పొద్దున 10 నుంచి 11 గంటల వరకు క్యాబినెట్ అసెంబ్లీలోనే, ఆ తర్వాత అసెంబ్లీ. ఏం జరిగింది ఆ రోజు? 10 నుంచి 11 ఒకటే గంట క్యాబినెట్లో చర్చిద్దామంటే అది 1 గంటలో తేలిపోయేటువంటి సమస్య కాదు. కోట్లాది మంది జీవితాల గురించి, కోట్లాది మంది బతుకుల గురించి 1 గంటలో తేలేటువంటి సమస్యనా? అంటే అనుభవం లేక గాయపడి గందరగోళానికి గురై కనీసం సబ్జెక్టు ప్రిపేర్ కాకుండా 1 గంట పోయి అసెంబ్లీ స్టార్ట్ కాగానే అసెంబ్లీ చరిత్రలోనే మాది క్యాబినెట్ నడుస్తుంది, వాయిదా వేయండి అని చెప్పి వాయిదేసి మళ్ళీ సభ నడుపుతుంది. నేనేమంటున్నా, ఇట్లాంటి కీలకమైనటువంటి ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అదేవిధంగా బీసీ కులగణన కావచ్చు, ఇట్లాంటి విషయాలలో కనీసం 1 వారం రోజులు చర్చించి అధికారులతో రివ్యూ పెట్టి ప్రజా సంఘాలతోటి చర్చలు పిలిచి మేధావులతో అభిప్రాయాలు తీసుకొని పకడ్బందీగా పోతే ఏమైంది? ఇవాళ ఢిల్లీకి ఇప్పటికి 100 సార్లు పోయినావు కదా, ఢిల్లీ పోవడానికి ఏమో టైం దొరుకుతుంది. బీసీ ఎస్సీ ఎస్టీల విషయంలో చర్చించడానికి గంటే సరిపోతుందా? సో ఈ బీసీ కులగణనకు సంబంధించి ఈ అంటే చేయకముందు, ఈ కులగణన చేయకముందు బీసీ నాయకులతో కావచ్చు, ఉద్యమకారులతో కావచ్చు, వీళ్ళందరితోటి ఏదో చర్చించిండు, సమావేశాలు నడిచాయి అంటున్నారు. నిజంగా మీరు గవర్నమెంట్కి చెప్పింది ఏంటి బీసీ కులగణన విషయంలో? ఇప్పుడు గవర్నమెంట్ ఫాలో అయింది ఏంటి? ఇప్పుడు మొదటగా ఏం చేసిండు, కులగణన స్కిప్ చేసేసి స్థానిక ఎన్నికలకు పోవాలని చెప్పి సెక్రటరీలో మీటింగ్ పెట్టి జానారెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని ప్లాన్ చేసుకున్నాడు. కానీ నేను హైకోర్టులో కేసు వేసిన. ట్రిపుల్ టెస్ట్ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నాడు, గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదని చెప్పి హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారు బెంచు ఇలా ట్రిపుల్ టెస్ట్ చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి వారు జడ్జిమెంట్ ఇచ్చారు. అప్పుడు అనివార్యంగా ఇలా కులగణన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 60 రోజుల సమయం అడిగారు హైకోర్టుని. ఆ తర్వాత 60 రోజుల నుంచి మళ్ళీ 90 రోజులు పోయింది. ఆ 90 రోజుల నుంచి కులగణన పోయినప్పుడు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము స్వయంగా కలిసి, అన్న ఇది కులగణన విషయంలో చాలా సీరియస్గా చేయాలి, బీహార్ రాష్ట్రంలో ఎట్లయితే చేసారో అట్లా చేయాలి, దీనికి ఒక నోడల్ ఏజెన్సీని పెట్టాలి, ఆ తర్వాత మేధావులతోటి, ఒక నిపుణుల ఎక్స్పర్ట్స్ తోటి, ఎమినెంట్ పర్సనాలిటీస్ తోటి, ఒక బీసీ ఉద్యమకారులతోటి ఒక సలహా మండలి వేసేసి ప్రభుత్వ అధికారులు ఈ సలహా మండలి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజల్ని ఏ క్వశ్చన్స్ అడగాలి, ఆ తర్వాత ఈ కులగణన విషయంలో ప్రజల నుంచి ఎట్లా సానుకూలత వస్తుంది, దాని మీద ఇలా మాట్లాడి దీన్ని చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే తప్పకుండా చేస్తామన్నాడు. తర్వాత మర్చిపోయింది. దాని ఫలితమే ఇవాళ తప్పుల తడక అని చెప్పి మేము ఆందోళన దిగి ఆ పేపర్లు తగలబెట్టడం జరిగింది. కాబట్టి మీరు చేసే అటువంటి పని చిత్తశుద్ధితో చేస్తే మేము సంపూర్ణంగా సహకారం చేస్తాం. మా జాతికి న్యాయం జరిగినప్పుడు, బీసీలకు మేలు జరిగినప్పుడు రాజకీయ కోణంలో మేము ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాకు పార్టీ లేదు, రేపు ఓటు వేయించుకోవడానికి మాకు గుర్తు లేదు. అధికారంలోకి రాకముందేమో హామీల భరోసాలు చాలా ఇచ్చిండ్రు బీసీ నాయకులను ఉద్దేశించి, బీసీ బిడ్డలను ఉద్దేశించి. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చడం. సో ఇప్పుడేమో చట్టం చేయడం సాధ్యం కాదు,
అనేసి అంటున్నారు. సో పార్టీ పరంగా మాత్రమే మేము రిజర్వేషన్ కల్పించే చట్టం అవకాశాలు ఉన్నాయి చట్టము అంటున్నారు. చేయకపోతే మరి మీరు ఎప్పుడన్నా ఒక పార్టీ పరంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పరంగా మాత్రమే సీట్లు ఇస్తే మరి మిగతా పార్టీలు ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తా అనేది తెలివిలేని ముచ్చట. పార్టీ పరంగా ఇస్తాము అనేది నిజంగా రాజకీయంగా కనీసం వార్డు మెంబర్ కూడా మాట్లాడినటువంటి విషయ పరిజ్ఞానం లేని మాటలే. పార్టీ పరంగా ఇచ్చేది ఏంది? అసలు నువ్వు పార్టీ పరంగా 42% ఇవ్వకున్నా కూడా క్షేత్రస్థాయిలో బీసీలు తమకు తాముగా గ్రామీణ ప్రాంతాల్లో 60% గెలుస్తారు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా 60% గెలుస్తారు లోకల్ బాడీ ఎన్నికల్లో. కానీ పార్టీ పరంగా ఒక దగ్గర నువ్వు ఒక బీసీకి ఇచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు కూడా బీసీలకి ఇస్తారని నమ్మకమేంది? ఇప్పుడు పోటీ అనేది ఇద్దరు సమానుల మధ్యన పోటీ జరగాలి. కానీ ఎప్పుడు జరుగుతుంది ఇద్దరు సమానుల మధ్యన పోటీ? రిజర్వేషన్ ఉంటే ఇద్దరు సమానుల మధ్యన పోటీ జరుగుతుంది. ఉదాహరణకు ఎస్సీ రిజర్వేషన్ ఉందనుకో, ఎమ్మెల్యేలు ఇద్దరు ఎస్సీలే నిలబడతారు, గెలిస్తే ఒక ఎస్సీ గెలుస్తాడు. ఈ బీసీలలో కూడా స్థానిక సంస్థల్లో కూడా ఒక జెడ్పీడీసీగా నిలబడితే, ఉదాహరణకు ఒక ఇబ్రహీంపట్నం జెడ్పీడీసీగా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి ఇచ్చింది, కానీ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ పార్టీ ఒక ఓసీకి ఇస్తుంది, డబ్బులు ఉన్నటువంటి ఒక ఓసీ అగ్రవర్ణాలకు ఇస్తుంది. అప్పుడు ఇద్దరు సమానుల మధ్యన పోటీ జరుగుతుందా? జరగదు. ఎప్పుడైతే డబ్బు ఉన్నటువంటి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తే గెలుస్తారు. కాబట్టి ఈ రిజర్వేషన్ల యొక్క లక్ష్యం ఏంది? ఒకటి, ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలి. 2, సమానుల మధ్యన పోటీ జరిగి ఒక సామాన్యుడు చట్టసభలోకి అడుగు పెట్టాలనేది రిజర్వేషన్ లక్ష్యం. ఇది ఆలోచించకుండా అసెంబ్లీ సమావేశం పెట్టి గాంధీ భవన్లో ప్రకటించాల్సినటువంటి 42% టికెట్లని అసెంబ్లీలో ప్రకటిస్తున్నాడు. అసెంబ్లీ ఏమన్నా గాంధీ భవన్ అనుకుంటారా? నీకు 42% టికెట్లు అంటే గాంధీ భవన్లో ప్రకటించాలి. తర్వాత 42% టికెట్ ప్రకటిస్తాను మళ్ళీ ఎందుకు మళ్ళీ చట్టం చేయాలంటున్నారు? అంటే రోజుకొక మాట, పూటకొక నిర్ణయం తీసుకుని గందరగోళమైన పరిస్థితుల్లో దీని మీద పూర్తిగా అధ్యయనం చేయకుండా మాట్లాడేటువంటి మాటలు మనకు స్పష్టంగా కనపడుతుంది.